కార్ అద్దాలకి ఇలా బ్లాక్ డాట్స్ ఎందుకు ఉంటాయని మీరెప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక చాలా పెద్ద రీజన్ అయితే ఉంది. తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఈ బ్లాక్ కలర్ డాట్స్ని ఎవరు పడితే వారు ప్రింట్ చేయరు. మిషన్సే ఎగ్జాక్ట్గా షేప్ అండ్ సైజ్తో ప్రింట్ చేస్తాయి. ఎప్పుడైతే మనం కార్ని సన్లైట్లో పెడతామో అప్పుడు సన్లైట్ అనేది గ్లాస్ పై ఒకటే ప్లేస్లో ఫోకస్ అవుతుంది. అలా ఎక్కువసేపు ఒకే ప్లేస్లో ఫోకస్ అవడం వల్ల గ్లాస్ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆ గ్లాస్కి గనక ఈ బ్లాక్ డాట్స్ ఉంటే ఆ సన్లైట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ తర్వాత ఆ గ్లాస్ మొత్తానికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. అలా చేయడం వల్ల గ్లాస్ పగిలిపోయే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు చెప్పే ఈ కంట్రీలో గూడ్స్ ఎక్స్చేంజ్ చేయడం కన్నా మనీ ఎక్స్చేంజ్ చేయడమే చాలా కష్టం. నాకు అర్థం కాలేదు సార్. ఈ కంట్రీ పేరు సోమాలియా. ఈ కంట్రీలో కరెన్సీ అనేది చాలా వర్త్లెస్. ఎంత వర్త్లెస్ అంటే అక్కడ మనం కేవలం ఒక స్మార్ట్ ఫోన్ కొనాలంటే ట్రాలీ ఆఫ్ మనీని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మరి అక్కడ మనీ వర్త్లెస్ ఎందుకంటే అక్కడి యొక్క సెంట్రల్ బ్యాంక్ 1991 నుంచి ప్రాపర్గా పనిచేయడం లేదు. దానివల్ల కంట్రీ యొక్క ఓల్డ్ కరెన్సీ అనేది మొత్తం డిసపియర్ అయిపోయింది. మరియు అక్కడ కంట్రీ కరెన్సీకి బదులుగా US డాలర్స్ అండ్ ప్రైవేట్లీ ప్రింటెడ్ నోట్స్ ని వాడుతున్నారు. అంటే ఆ సోమాలియా అనే కంట్రీకి ఒక అఫీషియల్ కరెన్సీ అనేది లేదు. ప్లాంట్ పేరు పాండవర బత్తి. ఈ ప్లాంట్ కున్న స్పెషాలిటీ ఏంటంటే కొంచెం దీనిపై ఆయిల్ అప్లై చేస్తే అది చాలా సేపు వరకు మండుతుంది. మరియు దీన్ని పాండవుల కాలంలో వాడేవారట. మంజుమల్ బాయ్స్ మూవీలో చూపెట్టిన గునా కేవ్స్ యొక్క లెంత్ 7218 ఫీట్లు, అంటే దాదాపుగా 2.2 కిలోమీటర్లు. మరి మీరెప్పుడైనా ఆలోచించారా మన ప్రపంచంలోనే లార్జెస్ట్ కేవ్ ఏంటని? మన ప్రపంచంలోనే లార్జెస్ట్ కేవ్ వియట్నాం లో ఉంది. దీని పేరు హాంగ్ సాంగ్ డాంగ్. ఇదే మన ప్రపంచంలో అతిపెద్ద గుహ. ఈ గుహ దాదాపుగా 9 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మరియు దీని హైట్ దాదాపుగా 200 మీటర్లు ఉంటుంది. ఇది చాలా పెద్ద గుహ కావడంతో ఇందులో ఉన్న క్లైమేట్ బయట క్లైమేట్ తో కంపేర్ చేస్తే కొంచెం వేరేలా ఉంటుంది. ఎగ్జామ్స్ వచ్చాయంటే చాలు కొంతమంది ఏం చేస్తారంటే నైట్ అంతా పడుకోకుండా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలా మేలుకొని చదవడం వల్ల వాళ్ళ మైండ్ కి ఏమన్నా ఎక్కుతుందా అంటే ఎందుకంటే ఒక మనిషి 7 గంటల నుంచి 9 గంటలు పడుకుంటేనే వాళ్ళ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ బాగుంటుంది. ఒకవేళ మనం ఒక్క రోజు గనక పడుకోకుండా ఉంటే అది మన మెంటల్ హెల్త్ బై 4 డేస్ ఇంపాక్ట్ చూపెడుతుంది. అలా మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవడం ద్వారా మనం డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ ఇరిటేషన్ కి ఎక్కువ గురవుతాం. మరియు చాలా మంది పడుకునే ముందు ఫోన్స్ ని చూస్తారు. అలా లేట్ నైట్స్ ఫోన్ చూడడం వల్ల మనం ఇన్సోమ్నియాకి గురి కావచ్చు. ఇన్సోమ్నియా అంటే మనం నిద్రపోవడం చాలా కష్టంగా మారుతుంది. అందుకే మనకి ఎటువంటి పనులున్నా డైలీ 7 to 9 అవర్స్ పడుకోవడం బెటర్. ఇలా లేట్ నైట్స్ ఫోన్స్ చూసే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అసలు ఎగ్స్ వెజిటేరియనా లేక నాన్ వెజిటేరియనా? చాలా మందికి డౌట్ అయితే మైండ్ లో తిరుగుతుంటుంది. అయితే ఈ వీడియోలో మనం ఎగ్స్ వెజిటేరియనా లేక నాన్ వెజిటేరియనా తెలుసుకుందాం. ఎగ్స్ మెయిన్ గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డిప్లాయిడ్ ఎగ్ అండ్ ఇంకొకటి హ్యాప్లాయిడ్ ఎగ్. ఈ డిప్లాయిడ్ ఎగ్ అంటే ఫర్టిలైజ్డ్ ఎగ్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ ఎగ్ లో బేబీ హెన్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ ఎగ్స్ నాన్ వెజ్ ఎగ్స్. సెకండ్ వి హ్యాప్లాయిడ్ ఎగ్స్. అంటే ఈ ఎగ్స్ అనేటివి అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్. అంటే ఇందులో బేబీ అనేది ఫామ్ కాదు. మరియు మార్కెట్స్ లో కూడా ఇలాంటి అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ మాత్రమే అమ్ముతారు. అంటే మార్కెట్ లో వచ్చేటివన్నీ వెజిటేరియన్ ఎగ్సే. సింపుల్ గా చెప్పాలంటే మనం తినే ఎగ్స్ అని వెజిటేరియన్. ఇది నేను చెప్తుంది కాదు, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియానే 2004లో ఎగ్స్ వెజిటేరియన్ అని అనౌన్స్ చేసింది. మనం ఏడ్చినప్పుడు ముక్కులో నుంచి కూడా ఎందుకు నీళ్లు వస్తాయని మీరెప్పుడైనా ఆలోచించారా? మన ఐ లిడ్స్ పైన ఇలా చిన్న హోల్ అయితే ఉంటుంది. దీన్ని లాక్రిమల్ పంక్టమ్ అని అంటారు. ఈ హోల్ ద్వారానే మన కంట్లో ఉన్న నీళ్ళు అనేటివి మన ముక్కులోకి వెళ్తాయి. చాలా మంది ఎగ్స్ తినేటప్పుడు బై మిస్టేక్ గా ఎగ్ షెల్స్ ని కూడా తింటూ ఉంటారు. అలా తినడం ద్వారా మన బాడీకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎగ్ షెల్స్ లో మోస్ట్లీ కాల్షియం కార్బోనేట్ అయితే ఉంటుంది. కాల్షియం వల్ల మన బాడీలోని బోన్స్ అండ్ టీత్స్ స్ట్రాంగ్ గా మారుతాయి. ఎగ్ షెల్స్ తినడం బెటరే కానీ అవి షార్ప్ గా ఉంటాయి కాబట్టి మనం మింగేటప్పుడు మన స్కిన్ డ్యామేజ్ కావచ్చు. ఎగ్ షెల్స్ పై సల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. దీన్ని డైరెక్ట్ గా తీసుకోవడం వల్ల మన బాడీ సిక్ గా మారచ్చు. అంటే ఫీవర్, డయేరియా మరియు స్టమక్ పెయిన్ లాంటివి వస్తాయి. ఎగ్ షెల్స్ తినడం హెల్త్ కి మంచిదే కానీ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం బెటర్. అక్టోబర్ 20, 1986 ఏరోఫ్లాట్ ఫ్లైట్ 6502. ఈ ఫ్లైట్ లో దాదాపుగా 94 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ల్యాండింగ్ అవుతున్న సమయంలో కోపైలట్ తో పైలట్ ఏమన్నాడంటే నువ్వు చూడకుండా ఫ్లైట్ ని ల్యాండ్ చేయగలవా అని బెట్ చేశాడు. అప్పుడు ఆ కోపైలట్ ఆ బెట్ ని సీరియస్ గా తీసుకున్నాడు. అప్పుడు ఆ కోపైలట్ ఆ బెట్ ని గెలవడానికి అందులో ఉన్న విండో కర్టన్స్ అన్ని క్లోజ్ చేశాడు. అప్పుడే అది 280 km/h తో గ్రౌండ్ ని టచ్ అయింది. అది అంత స్పీడ్ గా ల్యాండ్ అవడం వల్ల అదుపు తప్పి రన్వే దాటి క్రాష్ అయిపోయింది. 94 మంది ఉన్న ప్యాసింజర్స్ లో దాదాపుగా 70 మంది వరకు చనిపోయారు. మరియు కొందరికి సీరియస్ ఇంజురీ అయితే అయ్యింది. మరియు పైలట్స్ కి ఏమీ కాలేదు. ఆ పైలట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. పక్షులు ఇలా వి షేప్ లో ఎందుకు ఎగురుతాయని మీరెప్పుడైనా ఆలోచించారా? దీనికి చాలా పెద్ద రీజన్ అయితే ఉంది.
ఉదాహరణకు షిప్ వాటర్ లో వెళ్తున్నప్పుడు దాని కిందున్న వాటర్ కిందికి పుష్ చేయబడతాయి మరియు పక్కనున్న వాటర్ కొంచెం రైజ్ అవుతాయి. పక్షులు కూడా ఇలాంటి ప్రాసెస్ నే ఫాలో అవుతాయి. ఎలా అంటే ఎప్పుడైతే పక్షులు గాలిలో ఎగురుతాయో అప్పుడు వాటి ఎనుకున్న ఎయిర్ అనేది కంప్రెస్ అయిపోతుంది మరియు దాని చుట్టూ ఉన్న ఎయిర్ అనేది రైజ్ అవుతుంది. అలా రైజ్ అయిన ఎయిర్ ప్రెషర్ ని తగ్గిస్తుంది. అలా ప్రెషర్ తగ్గడం వల్ల వెనకాలండే పక్షులకి ఎగరడం కొంచెం సులభంగా మారుతుంది. అంతేకాకుండా అవి ఎప్పటికప్పుడు వాటి పొజిషన్స్ ని షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాయి. అలా చేయడం వల్ల వీటిపై కూడా ఎక్కువ ప్రెషర్ పడదు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి.